హాయ్ ఫ్రెండ్స్, తెలుగులో అనేక సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు అలనాటి నటి జయలలిత. నాటితరం సినిమాలో హీరోయిన్గా నటించిన జయలలిత ఆ తర్వాతి కాలంలో సైడ్ రోల్స్ చేశారు. ఎక్కువగా వ్యాంపు పాత్రలతో ఆమె క్రేజ్ సంపాదించుకున్నారు. ఇటీవల బుల్లితెరపై సీరియల్స్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. బంగారు గాజులు, ప్రేమ ఎంత మధురం వంటి తదితర సీరియల్స్ చేశారు జయలలిత. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో దివంగత నటుడు శరత్ బాబు గుమ్మడితో తనకున్న రిలేషన్ గురించి, అనుబంధం గురించి జయలలిత తెలిపారు. మీ జీవితంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తుల్లో గుమ్మడి గారు ఒకరు. అసలు అంతలా లింకప్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని జయలలితను యాంకర్ అడిగారు. దానికి ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు జయలలిత. నా కోసం సులా అనే ఒక వైన్ బాటిల్ రోజు తెప్పించేవారు. 800 పెట్టి, ఇది నీకే, ఇది జయమ్మకే, వేరెవ్వరూ ముట్టుకోవద్దు అని చెప్పేసి ఒక 4-5 సంవత్సరాలు కలిసి జర్నీ చేశాం. ఇప్పుడు అటు నుంచి వెళ్తే ఆ ఇల్లు చూస్తే మాత్రం నాకు ఏడుపు వస్తుంది. ఆయన పోయిన తర్వాత అక్కడ నించొని ఉంటే పిల్లలందరినీ పలకరిస్తూ నా భుజం తట్టి నాగేశ్వరరావు గారు ఓదార్చారు అని జయలలిత చెబుతూ ఎమోషనల్ అయ్యారు. మొదటి పెళ్లి బ్రేకప్ తర్వాత మళ్ళీ ప్రేమ వైపు, కొత్త బంధం వైపు అడుగులు వేయలేదా అని అడిగిన ప్రశ్నకు ఎందుకో ప్రేమ వైపు మనసు మలలేదు. ఎవరితోడు అవసరం లేదు అనిపించింది. చాలామంది రెండో పెళ్లి చేసుకుంటాం, ఉంచుకుంటామంటూ వచ్చారు. కానీ భగవంతుడు నన్ను అటువైపు వెళ్ళనివ్వలేదు. అన్నపూర్ణమ్మ వీళ్ళంతా కనీసం ఒక బిడ్డనైనా దత్తత తీసుకోండి అన్నారు. అక్క పిల్లలు ఉన్నారు కదా చాలు అనుకున్నాను అని జయలలిత తెలిపారు. శరత్ బాబుది నాది మనసు బంధమే. నేను బాగా అనుకున్నాను, కానీ ఆయన కొంచెం అనుకొని వదిలేశాడు. ఆయన ఉన్నా చెప్పేదాన్ని, ఇప్పుడు లేరు కాబట్టి ఫ్రాంక్గా చెబుతున్నా. ఇది ఎవరికీ చెప్పలేదు, ఫస్ట్ టైం చెబుతున్నా. చాలా మంచి వ్యక్తి. దేవుడు నాకు ఒక గైడెన్స్ పంపించాడు. మహానుభావుడు. ఆయనతోనే కలిసి యాత్రలన్నీ చేశారు. ₹1 తినరు, ఒక్కరికి పెట్టరు. ఆయన ఫ్యామిలీని చూసుకునేవాడు. కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళే పెళ్లి చేసుకుండా ఆపారు అని జయలలిత అన్నారు. చాలా ప్లానింగ్ చేసుకున్నాం, బిడ్డను కూడా కనాలి అనుకున్నాం, దానికి సంబంధించి కూడా ప్లాన్ చేసుకున్నాం. కానీ ఆయన చాలా ఆలోచిస్తారు. రేపు నువ్వే నేను చనిపోయాక ఆస్తి కోసం ఆ బిడ్డను ఏం చేస్తారో అనేవారు. నన్ను లలిత లలిత అని పిలుస్తుంటారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఒక తమ్ముడు నాతో క్లోజ్గా ఉంటారు. వాళ్ళ అబ్బాయి కూడా నాతో టచ్లో ఉంటారు. ఒకవైపునే విని జడ్జ్ చేయలేం కదా. రమప్రభ ఆయన కలిసి ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలియదు. నా విషయంలో మాత్రం ఆయన చాలా మంచి వ్యక్తి అని జయలలిత వివరించారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.